నా పేరు గుండెబోయిన రవి గౌడ్, కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు. గత వారం రోజుల నుండి ప్రకృతి వైపరీత్యాలతో వాతావరణం మార్పులు రావడం వల్ల, అకాల వర్షాలు రావడం వల్ల మొత్తం తాడి చెట్లు దెబ్బతిని కళ్ళు వారే పరిస్థితి లేదు. దాదాపు కళ్ళు వచ్చే టైం వరకే ఈ పరిస్థితి ఇట్లా అయింది. ఒక చుక్క కూడా కళ్ళు లేదు. గొల్లు మొత్తం మచ్చలు తేలి గొల్లు మొత్తం ఎండిపోవడం జరుగుతూ ఉంది. ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా కళ్ళు గీత వృత్తిని నమ్ముకున్న గీత కార్మికులు ఊటగడ స్థితిలో అల్లాడుతున్న పరిస్థితి ఏర్పడుతుంది. ప్రకృతికి తాడి చెట్టుకు చాలా సంబంధాలు ఉంటాయి. ప్రకృతి మబ్బు వచ్చినా, వర్షం వచ్చినా అది తాడి చెట్ల మీద దెబ్బ పడే అవకాశం ఉంది. కాబట్టి ఇంత సాహసం చేసి కళ్ళు కోసం ప్రాణాలు తెగించి పనిచేస్తూ ఉన్నాం, తాడి చెట్లు ఎక్కుతూ ఉన్నాం. మాకు వృత్తికి ఈ రకంగా ప్రకృతి దెబ్బతీస్తూ ఉంది. కాబట్టి ప్రభుత్వాన్ని మేము కోరేది ఏంటంటే, పంటల బీమా ఇచ్చినట్టుగా మాకు వాతావరణ బీమా సౌకర్యం కల్పించాలి. ఆ రకంగా మాకు వాతావరణ బీమాని ఆ ద్వారా గీత కార్మికులు నష్టపోయిన సందర్భంలో ఆదుకోవాలని ఈ ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం. ఎందుకంటే ఎక్కడ వాతావరణం ప్రాబ్లం అయినా కూడా అది దెబ్బ మాత్రం ముందుగా తాడి చెట్ల మీద పడుతూ ఉంది. అట్లా తాడి చెట్లు ఎక్కువనే కుటుంబాలు గడిచే మా పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఒక చెట్టు కళ్ళు రావాలంటే దాదాపుగా ఒక 20-25 రోజులు గీస్తేనే కళ్ళు పడుతుంది. అదే క్రమంలో ఇప్పుడు మన డిసెంబరు, జనవరి అంటే కళ్ళు ప్రియులకు చాలా ఆరోగ్యంగా ఉంటుంది. అటువంటి టైంలో ఇటువంటి వాతావరణ ప్రభావం వల్ల తీవ్రంగా నష్టపోతున్నాం. కాబట్టి ప్రభుత్వం తాడిత చెట్లకు, కల్లుగీత కార్మికులకు బీమా సౌకర్యం కల్పించి ఆదుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం.